గుడ్ ఈవినింగ్. ఈరోజు 31/5/2025 ప్రభుత్వము 99 రోజుల ప్రోగ్రామ్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా పర్యావరణం 1 నుంచి 12 వరకు పర్యావరణం మీద ఎన్విరాన్మెంట్ డే చేయడం, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పర్యావరణం కాపాడుకుంటే ఏ విధమైనటువంటి లాభాలు, ఇవన్నీ కూడా చెప్పడం మిత్రులందరూ కూడా ఎన్జిఓ మిత్రులకు ఈ యొక్క కార్యక్రమం కన్నుల పండుగ చేసుకోవాలి. అయితే 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినాన్ని చేసుకున్నటువంటి మేధావులకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ పర్యావరణ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, ఒకటి ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ బాడీ డెవలప్ ఎలా చేసుకోవాలి, నీళ్ళను ఏ విధంగా పెంపొందించుకోవాలి, అదేవిధంగా చెట్లను ఏ విధంగా చేసుకోవాలి, ఈ నదులు, వంకలు, వాగులు, అదేవిధంగా దీంట్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా చేయవలసిన ధర్మం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క మనకు పర్యావరణం అనేది ఒక సవాలులాగా ఉంది. పర్యావరణం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ. దీనికి ఒక వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అంటూ హైదరాబాద్లో ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీలో సిపిసి సెంట్రల్ వాళ్ళది సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఉంటుంది. ఈ మైన్స్ కానీ, అదేవిధంగా ఫార్మా కానీ, రెడ్ కేటగిరీలు, బ్లూ కేటగిరీలు, రకరకాలైన పరిశ్రమల మీద అజమాయిషీ చేస్తూ ఈ యొక్క పొల్యూషన్ రాకుండా చూడవలసినటువంటి విషయాలు. అయితే దీంట్లో కంపెనీ ఏదైతే ఈ పొల్యూషన్ మీద పబ్లిక్ హీరింగ్స్, పబ్లిక్ తోటి చెప్పాలని చెప్పి ఎప్పుడైతే మీటింగ్లు పెట్టుకున్నారో, అది ప్రభుత్వ విధానంలో ప్రతి విషయాన్ని కూడా అక్కడ జరిగేటువంటి విషయాల గురించి తెలుసుకోవడం కోసం, అదేవిధంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియడం కోసం అలా ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేశారు. అయితే మనం ఈ 12 రోజుల్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ పని చేయవలసినటువంటి మేధావులు, అదేవిధంగా పర్యావరణవేత్తలు, అదే సమాజ సేవకులు, అదేవిధంగా రకరకాలైనటువంటి అభిమానులు అందరూ కూడా పర్యావరణం మీద అవగాహన వాళ్ళు. పర్యావరణం ఉంటేనే పర్యావరణం బాగా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుందనే విషయాల మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని వినూత్నమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నాలు ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో భాగంగా మేము కూడా పార్టిసిపేషన్ చేయాలని, అదేవిధంగా హైదరాబాదులో ఉన్నాం కాబట్టి హైదరాబాదులో ఒక జిల్లాను, ఒక మండలం, అదేవిధంగా ఒక విలేజ్, ఇవన్నీ తీసుకొని గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేయాలని, ఇప్పుడు చేయాల్సిన దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. అవేర్నెస్ ఏంటంటే చెట్లు నాటడం వల్ల, ఇంకుడు గుంతలు తీయడం వల్ల, అదేవిధంగా రకరకాలైన. అయితే ఇటీవల మేము ఒక మేధావిని కలవడం జరిగింది. ఆయన పొల్యూషన్లో మీరందరూ పనిచేస్తున్నారు మేధావులారా, ఒక ఇష్యూ ఉంది, ఈత గురించి పాఠ్యాంశంలో చేర్చాలని గత 10-12 సంవత్సరాల నుంచి నేను తిరగని చోటు లేదు, కానీ ఎవరు చేయలేదని చెప్పాడు. మేము దాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. మా అంశం ఏంటంటే ఈ యొక్క పాఠ్యాంశంలో చేర్చాలంటే, ప్రభుత్వ కదలిక చేయాలంటే చాలా కష్టమైన పని అయినప్పటికీ, కష్టమైన పనే సాధించినప్పుడే మనకు పేరు ప్రతిష్టలు, పర్యావరణంలో పనిచేసినటువంటి అవకాశాలు ఉంటాయి. దీంట్లో మనం గత చాలా సంవత్సరాల నుంచి చేసేటువంటి పొల్యూషన్ ఫార్మా మీద చాలా మనం అధ్యయనాలు చేయడం, ఈ యొక్క భూగర్భంలోకి ఎఫ్లెంట్ను వదలకుండా
మురికి నీరును వదలకుండా చేయడాని కోసం సభలు, సమావేశాలు, అవేర్నెస్ చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు కూడా మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకుంటే సింగరేణిని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండేది, చాలా మీటింగ్లో లోకల్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా కారణ నియామకాలు, అదేవిధంగా చెట్లను పెంపొందించడం, సిఎస్ఆర్ ఫండ్ను, డిఎంఎఫ్ ఫండ్ను పెట్టడం. ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడడం అని కాదు, పరిపుష్టిగా ఉండవలసినటువంటి ఈ యొక్క కంపెనీలు ఏ విధంగా అయినా అందరికీ తెలుసు. ప్రజాపాలనలో ఆ విధంగా ఉండవు అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకొని డెవలప్మెంట్ కోసం పాటుపడవలసినటువంటి అవసరం ఉంది. హైదరాబాదులో విపరీతమైనటువంటి పొగ, అదేవిధంగా పొల్యూషన్ కారకాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవడం, కార్లు, బైకులు తగ్గించుకోవడం, అదేవిధంగా మనకు వాయు కాలుష్యం మీద మనకు సనత్ నగర్లో పొల్యూషన్ వాళ్ళకు ఎలా ఉన్నాయి అనేటువంటిది బోర్డులను ఏర్పాటు చేశారు. సిటీలో కూడా చాలా దగ్గర బోర్డులను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. పారిశ్రామికవేత్తలు కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత పారిశ్రామికవేత్తలకు కూడా ఉంది. దాంట్లో భాగంగా సిఎస్ఆర్ ఫండ్ ఉంటే బీద ప్రజల కోసం చేయవలసినటువంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా హాస్పిటల్స్లో బెడ్లు ఎవరికైతే బీదవారికి పర్సంటేజ్ ప్రకారం ఫ్రీ ఇవ్వాలనో అవి ఇచ్చేటువంటి చూడవలసిన బాధ్యత కూడా ఎన్జిఓ మిత్రుల మీదనే ఉంటుంది. అంతేగాని ఇక్కడ చాలామంది మేధావులు దీని మీద ఫోకస్ చేయాలని నేను ఎన్జిఓ మిత్రులందరూ కూడా సలహా చేస్తూ, రేపటి నుంచి కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఒక సమన్వయంతో 5వ తారీఖు ప్రోగ్రాం చేయాలని మేము భావించాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోనే చేస్తే బాగుంటుంది అన్నది అంశం, లేదా మెడ్చల్కు చేయాలని, లేదా షాద్నగర్ చేయాలని కొన్ని ప్రాంతాలను మేము సర్వే చేయడం జరిగింది. ఈ యొక్క చాలా దగ్గర చెట్లు లేకపోవడం, చెట్లను అభివృద్ధి చేయకపోవడం 33% ఈ ఫార్మా కంపెనీస్, స్టీల్ ప్లాంట్లు కానీ, దీని మీద మేము ఈ సంవత్సరం ఫోకస్ చేస్తూ అవేర్నెస్ చేయాలని భావించడం జరిగింది. అదేవిధంగా ఈ అవేర్నెస్ మాటలతోటి కాకుండా చేతులతోటి చూపించవలసిన అవసరం కూడా ఉంటుంది. చెట్లు నాటడం, ఇంకుడు గుంతలు, ఈతకు సంబంధించింది, ఈ కుంటలను, చెరువులను, అదేవిధంగా నాలాలను, ఇవన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత కూడా సమాజ సేవకుల మీద ఉంటుంది, ఎన్జిఓ మిత్రులు. కాబట్టి మిత్రులారా, మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రేమికులారా, ఎవరైతే ఈ పర్యావరణ మీద ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ, ప్రజలకు కావలసినటువంటి అన్ని కూడా చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా ఎన్జిఓ మిత్రులకు ఉంటుంది మనం. కాబట్టి దీంట్లో పార్టిసిపేషన్ చేయడానికి కోసం నా యొక్క ఈరోజు సర్వే చేయడం జరిగింది. ఎల్బీ నగర్లో పెట్టాలన్నా, కొత్తపేట రంగారెడ్డి కోర్టులో బయట గేట్ ముందర పెట్టాలన్నా, తర్వాత ఎన్టీఆర్ నగర్లో పెట్టాలన్నా, కొత్తపేటలో పెట్టాలన్నా, సరూర్లో పెట్టాలన్నటువంటి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా మేము డిసిషన్ను రేపు తీసుకుంటాం, ఎక్కడ పెట్టాలనేది. దానికి కావలసినటువంటి నిధుల సమీకరణ కానీ, లేదా రకరకాలైనటువంటి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో పెట్టాలనుకున్నాం. అదేవిధంగా దీనికి అందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా ప్రపంచ పర్యావరణవేత్తలు, అదేవిధంగా ప్రేమికులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ప్రభుత్వంలో, మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాపాలన ప్రభుత్వంలో అందరూ కూడా పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేసినందుకు కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం ప్రజల కోసమే అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకుంటూ, ప్రజలకు కావాల్సినటువంటి పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అదేవిధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయడానికి, డెఫిసిట్ లేకుండా
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఎన్జిఓ మిత్రులందరూ కూడా చెప్తే బాగుంటుందని, దాన్ని అమలు చేస్తుందని ప్రభుత్వం ఎవరి సలహానైనా తీసుకుంటామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ 12 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను, సోషల్ యాక్టివిస్టు. ఎన్నో ప్రోగ్రాముల్లో తెలంగాణలో కానీ, నీటిపారుదల కాళేశ్వరంలో కానీ, ఇటీవల జరిగిన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులు కూడా పాల్గొనడం, ఫార్మాసిటీ 2017లో కూడా పాల్గొనడం, సలహాలు సూచనలు ఇవ్వడం, ఇదంతా చేస్తుంటాం. కాబట్టి నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.